కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని చర్చ చేస్తా ఉన్నాం. చాలా బాధాకరంగా ఉన్నది. ఒకప్పుడు నీటితోని నిండు కుండలాగా మంచి గాథల నిండా వడ్లుండి 10 ఏళ్లు సిరులను వెదజల్లినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రైతులు మళ్ళా యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి, మళ్ళా కరెంట్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అని ఆలోచన చేసే పరిస్థితి, ప్యాకేజ్ 22 కాళేశ్వరం కంప్లీట్ కానటువంటి పరిస్థితి, ఏ చెరువు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆఫీసర్ గాని నాయకుడు గాని వచ్చి పట్టించుకోని పరిస్థితి, మొన్నటి బతుకమ్మ అయితే కనీసం చెర్లకాడ చేత తీసి లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్క చిన్న పని కూడా ఏదైతే అవ్వకు తాతకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి, ఇప్పటికీ గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి డబ్బులు ఏమీ లేవు. ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు ఇదేం పరిస్థితి, మరి ఇది ఎక్కడిది, మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని. అదేవిధంగా ఆడబిడ్డలు 18 ఏళ్లు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు బాజిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మరి మాకు చెప్పిన 2500 ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి 18 ఏళ్లు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి. అంటే అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినామంట. మరొక బాధ్యత కలిగినటువంటి పార్టీ 130 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే మరి రాజ్యాంగం అని ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అటువంటి పార్టీ వారెట్లా మోసం చేస్తారు ప్రజల్ని? అంటే ముందు తెలంగాణ ఇస్తామని చెప్పి ఎట్లయితే మనల్ని మోసం చేసిరో అంతకు ముందు తెలంగాణ ప్రజలు అమాయకం అని చెప్పి నన్ను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఎట్లా మోసం చేసిండ్రో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగిస్తుంది తప్పితే ఇంకోటి కాదు. అంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా మోసాల చరిత్ర అని చెప్పి దగా చరిత్ర అని చెప్పి మళ్ళొకసారి రుజువు చేస్తా ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినాం 4 రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం. ఇంతకు చేసింది ఏందయ్యా అంటే 4 రోజులు పెట్టిండ్రు, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చదివిండ్రు, భూములు ఉన్న వాళ్ళకే మన ఇండ్లు ఇచ్చేటటువంటి పేర్లు చదివిండ్రు, రైతు బంధు అని చెప్తే ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి, రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి, భయంకరంగా ఎక్కడో సెక్రటేరియట్ లో ఏసీ రూమ్లలో కూర్చొని చేసిన లిస్టును తీసుకొచ్చి ఊర్లలో చదివి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు చైతన్యవంతులై ఆఫీసర్లను ఎదిరిస్తే మళ్ళా వెంటనే మాట మార్చి ఈ లిస్టు ఫైనల్ కాదు మళ్ళీ ఇంకో లిస్టు వస్తుంది కొత్త లిస్టు వస్తుంది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి